హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్హెచ్వి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. మేమందరం ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? తెలుసు కదా ఇప్పుడు ఏం స్టార్ట్ అయిందో. ఆషాఢం. ఆషాఢానికి స్పెషల్ ఏంటి? గోరింటాకు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా, అందుకని మా ఊర్లో ఉన్న నర్సరీకి వచ్చాము మేము గోరింటాకు తీసుకోవడానికి. చూసారా ఎంత ఉందో గోరింటాకు. నర్సరీ అన్నట్టు, ఇందులో నర్సరీలో మొత్తం చుట్టూ మొత్తం గోరింటాకు ఉంటుంది. లోపల పూల చెట్లు, పండ్ల చెట్లు అన్నీ ఉంటాయి. నేను అండ్ మా అక్క అంటే మా తోటి కోడలు ఇద్దరం కలిసి గోరింటాకు తీసుకురావడానికి వెళ్ళాము. చూడండి, చెట్లు అండ్ గోరింటాకు రెండు తెచ్చాము మేము. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకు ఇంట్రెస్ట్ అన్నట్టు 3 days నుండి అడుగుతున్నారు గోరింటాకు తెచ్చుకుందాం, పెట్టుకుందామని. ఈరోజు వాళ్ళకి ఒక సర్ప్రైజ్ లాగా అయిపోయింది. వాళ్ళు వచ్చాక గోరింటాకు చూపించాము. వాళ్ళు ఫ్రెష్ అప్ అయి గోరింటాకు మొత్తం తెంపుతున్నారు. లక్కీ అండ్ హనీ. లక్కీ చూడండి, ఎవరో గోరింటాకు అడిగితే మేమే తెచ్చుకున్నా, ఇప్పుడు లేదు అని చెప్పుతూ నవ్వుతుంది. మా పిల్లలకు తెంపస్తలేదు ఫాస్ట్ కానీ మా అక్క కూడా ఇందులో జాయిన్ అయింది. వాళ్ళకు చూపిస్తుంది, ఇట్లా తెంపండి అని. వాళ్ళు ముగ్గురు కలిసి తెంపుతున్నారు. ఇక నేను వీడియో తీస్తున్నాను. చాలా అయింది గోరింటాకు. చూడండి ఒకసారి ఎంత అయిందో. దీనికోసం ఇవి రెడీ చేసుకున్నాను, నిమ్మకాయ అండ్ చింతపండు. దీన్ని ఇప్పుడు రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. చాలా టైం పడుతుంది ఇదంతా రుబ్బేసరికి. కొంచెంగా వేస్తూ మొత్తం రుబ్బుకున్నాను. చింతపండు అండ్ నిమ్మకాయ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇది మొత్తం రుబ్బుకోవాలి ఇప్పుడు. ఆషాఢం అనగానే మనకు గోరింటాకు గుర్తుకొస్తుంది కదా, మంచిది అంటారు గోరింటాకు పెట్టుకోవడం. అందుకనే ఎప్పటినో అనుకుంటూ ఇప్పుడు వీలైంది, ఈరోజు వీలైంది. కొంచెం లేట్ అయింది వీడియోకి కూడా, కానీ పర్లేదు. ఓకే, వచ్చేసింది ఆషాఢంలో గోరింటాకు వీడియో. చూడండి ఎంత అసలు దంగట్లేదు అది. ఇప్పుడు నిమ్మకాయ కొంచెం దంగిన తర్వాత నిమ్మకాయ వేసుకొని కొంచెం చింతపండు రసం వేసుకున్నాను. దాంతో కొంచెం ఫాస్ట్గా అవుతుందని. అయిపోయింది. ఇక పిల్లలకు పెట్టుకుంటున్నాడు చూడండి, వాళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. లక్కీకి వాళ్ళ మమ్మీ పెడుతుంది, నా పాప తనే పెట్టుకుంటుంది. నాకు పెట్టుకోవచ్చు మమ్మీ అని వాడి హ్యాండ్కి తనే పెట్టుకుంది. మహి పెట్టమంటున్నాడు, అక్క తర్వాత పెడతా అంటుంది. లక్కీ తిడుతుంది, మంచిగా పెట్టు మమ్మీ అని పాప పెట్టుకుంటుంది. చూడండి పిల్లలు ఎంత బాగా పెట్టుకున్నారు. కాళ్ళకి కూడా పెట్టుకుంటున్నారు. చాలా బాగా పండింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.